ఆలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. అఫ్‌కోర్స్ కొంతమంది పెద్దవాళ్ళైతే ఎక్కువగా తినరు. అవాయిడ్ చేస్తూ ఉంటారు ఆలు అంటే. అండ్ ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. టేస్ట్ సూపర్‌గా ఉంటదనమాట. ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, అది వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేగుతూ ఉన్నప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఏ కర్రీ చేసినా కూడా ఈవెన్ నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటదనమాట. అండ్ ఒక 1 వీక్ తర్వాత వేస్తే దాని రుచి అనేది అలాగే ఉంటది. అండ్ ఇట్లా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు చిటికెడు పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి మరీ పెద్ద పెద్ద సైజులో కాకుండా ఈవెన్‌గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా మీడియం సైజులో కట్ చేసుకుంటే ఏంటంటే అడుగు అంటదు, తొందరగా మగ్గిపోతుంది అండ్ ఫాస్ట్‌గా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టి మగ్గించాలనమాట లో ఫ్లేమ్‌లో. ఇది మనం ఎక్కువగా ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేస్తలేము కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సాల్ట్ కంపల్సరీగా వేసి మూత పెట్టి మగ్గిస్తే ఏంటి అంటే మనకి ప్యాన్‌కి అతుక్కోకుండా ఉంటుందనమాట. ఇలా మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఈలోపు దీంట్లోకి మనకు కావాల్సిన మసాలానైతే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆలు ఉడికేలోపు ఎండు కొబ్బరి అనమాట. ఇదొక చిప్ప, సాజీర, ఇలాచీ, లవంగాలు అండ్ జీలకర్ర అనమాట. వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. ఇంకింతకంటే ఎక్కువ మసాలాలొద్దు. ఇంకా వేరే స్పైసెస్ ఉంటాయి కదా! అవేవి లేకుండా జస్ట్ ఇలాచీ, లవంగం, సాజీర, జీలకర్ర. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కారము అండ్ ఉప్పు, దాంతో పాటు ఒక 4, 5 వెల్లుల్లి కూడా వేసుకోవాలనమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికి కూడా ఇక్కడ వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇది పొడి పొడిగానే ఉండాలండి. మరి పేస్ట్ లాగా అయిపోకూడదు. అంటే ఆపాపి గ్రైండ్ చేస్తూ ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం వేపుకున్న ఆలుగడ్డలో వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలనమాట. అండ్ ఈ మసాలా వల్ల ఆలు ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బావుంటది. మసాలా వేసి కలిపేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు. బట్ వేయకపోయినా బానే ఉంటుంది. మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఎండు కొబ్బరిలో. ఫైనల్‌గా ఆలు అయితే ఇలా ఉంటదనమాట. ఈ ఆలు ప్లేస్‌లో మీరు దొండకాయ అండ్ బెండకాయ ఫ్రై చేసినా కూడా చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే మసాలాతోటి మనం దొండకాయలని ఫ్రై చేసి అందులో ఈ మసాలా వేసేయొచ్చు. అండ్ బెండకాయని కూడా జిగురు లేకుండా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఉంది కదా! కొబ్బరి మసాలా, దాన్ని వేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఒకే మసాలాతోటి 3 ఐటెమ్స్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.